ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బెస్ట్ డీల్స్ అండర్ 30Kలో అయితే చెప్పబోతున్నాను. బట్ ఎక్సెప్షన్ ఆఫ్ కెమెరా అనమాట. మీ యొక్క క్రైటీరియాలో కెమెరా ఖచ్చితంగా బాగా ఉండాలనుకునే వాళ్ళు ఈ యొక్క వీడియోని ఎండ్తో ఆపి మీరైతే వెళ్ళొచ్చు. సో మిగతా వాళ్ళు మొత్తం ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఈ యొక్క మొబైల్స్కి మీకు చాలా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఒకటి వచ్చేసి రియల్మీ నుంచి రియల్మీ GT60 అనమాట. ఇది యాక్చువల్గా మనకు ఈ సంవత్సరం మేలో అయితే లాంచ్ చేశారు. దీని యొక్క ప్రైస్ 8GB 256GB 32,998 అయితే ఉంది. ఇది మనకు కరెంట్ ప్రైస్ అనమాట. ఒకవేళ మీరు SBI కార్డు, ATM కార్డు కావచ్చు, లేకపోతే క్రెడిట్ కార్డు కావచ్చు, ఏది యూజ్ చేసినా 5,500 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా భారీ డిస్కౌంట్ అనే చెప్పాలి. డిస్కౌంట్ పోగా మీకు 27,498 రూపీస్కి మొబైల్ అయితే వస్తుంది. ఇదే ప్రైస్ మీకు ఎర్లీ బర్డ్ ప్రైస్ అని చెప్పేసి 27,000కి మనకు తీసుకొని రావడం అయితే జరిగింది. మళ్ళీ అదే ఎర్లీ బర్డ్ ప్రైస్ అయితే వస్తుంది, ఇంకా కాసుకోండి. సరే, దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. దీనిలో మీకు 6.78 ఇంచ్ తో వచ్చిన 1.5K LTPO OLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేటు, 1600 nits స్పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 Android 14 అవుట్ ఆఫ్ బాక్స్ మొబైల్ అయితే వస్తుంది. సో చాలా పవర్ఫుల్ డిస్ప్లే అయితే ఇచ్చారు. నేను ఇంకో మొబైల్ కూడా చెప్తాను, ఆ యొక్క మొబైల్ బెటరా, ఈ మొబైల్ బెటరా అనేది. కాకపోతే రెండు మీకు అండర్ బెస్ట్ మొబైల్స్ 30Kలో అంటే ఈ యొక్క రెండే అనమాట ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో. అండ్ ఇంకోటి ఒక ప్రో మొబైల్ కూడా ఉంది, ఒక టిప్, అది లాస్ట్లో అయితే చెప్తాను. అండ్ దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7+ Gen 3 అయితే ఇచ్చారు. LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 4.0 ఈ యొక్క స్టోరేజ్ టైప్ అయితే ఇచ్చారు. కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను రెండు చెప్పబోయే మొబైల్స్ ఏవైతే ఉన్నాయో రెండు మనకు 256GB వేరియంట్స్ అనమాట. 128GB వేరియంట్స్కి UFS 4.0 అయితే ఇవ్వడం లేదు, 3.2 అయితే ఇస్తున్నారు. ఇదొకటి బాగా అయితే గుర్తుంచుకోండి. అండ్ కెమెరా విషయానికి వస్తే రియల్మీ GT60లో 50 MP ప్లస్ 8 MP డ్యువల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ మీకు 32 MP అయితే ఉంటుంది. ఈ యొక్క 50 MP సోనీ IMX882 సెన్సర్తో 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ 355 సెన్సర్ అయితే ఇచ్చారు IMX సోనీ. అండ్ ఫ్రంట్ సైడ్ 32 MP సోనీ IMX615 సెన్సర్ అయితే ఇచ్చారు. 4K వరకు వీడియో రికార్డింగ్ చేసే ఆప్షన్ కూడా మనకైతే కల్పించారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. కెమెరా విషయంలో ఖచ్చితంగా ఎక్సలెంట్గానే ఉంటుంది. కాకపోతే నేను ఫస్ట్లో చెప్పాను కదా, కెమెరా లవర్స్ ఎవరైనా ఉంటే పక్కన జరగండి అని. ఎందుకంటే దీంట్లో 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ అండ్ మిగతాది ఏమీ అయితే ఇవ్వలేదు, జస్ట్ డ్యువల్ కెమెరా సెటప్తో మాత్రమే ఇచ్చారు. ఇప్పుడున్న ట్రెండ్లో ఖచ్చితంగా కెమెరా మీ యొక్క ప్రియారిటీ అయితే మీకు టెలిఫోటో లెన్స్ ఇచ్చే మొబైల్స్ ఉన్నాయి, అల్ట్రా వైడ్ లెన్స్ దీనికంటే బెటర్గా ఇచ్చే మొబైల్స్ కూడా ఉన్నాయి. అందుకోసమే నేను స్టార్టింగ్ మీకు పాయింట్ చెప్పడం అయితే జరిగింది. అండ్ 5500 mAh బ్యాటరీ, 130 watts వాచింగ్ సపోర్ట్తో అయితే ఉంటుంది. దీనికి మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. సో అయితే అనమాట ఓవరాల్గా చూసుకుంటే, సో రియల్మీ GT60 మీ దగ్గర ఒకవేళ 27,000 ఉన్నట్టయితే ఖచ్చితంగా చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇంచుమించు మనకు 33,000 ఫోను కేవలం 27,500కే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఈ యొక్క మొబైల్ బయింగ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు. అండ్ అలాగే టాపిక్లో మరొక బెస్ట్ మొబైల్ అండర్ 30Kలో OnePlus నుంచి OnePlus Nord 4 అనమాట. ఒకవేళ మీరు OnePlusలో మంచి బడ్జెట్ మొబైల్ 30Kలో కావాలనుకున్న వాళ్ళకు ఈ యొక్క మొబైల్ అయితే సెట్ అవుతుంది. అండ్ దీని యొక్క ప్రైస్ 8GB 256GB కరెంట్లీ 29,999 రూపీస్ అయితే ఉంది. ఇది మనకు ఈ సంవత్సరం 16 జూలైన అయితే లాంచ్ చేయడం జరిగింది. ఒకవేళ మీ దగ్గర 1 కార్డు ఉన్నట్టయితే అడిషనల్గా 1K డిస్కౌంట్ పోను 29,000కే వస్తుంది. 1 కార్డు ఎవరి దగ్గర ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా 30,000 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ స్టార్టింగ్ ప్రైస్ ఇంతకుముందు లాంచ్ చేసినప్పుడు మనకు 32,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. ఇప్పుడు కేవలం మీకు 30,000కే మొబైల్ అయితే వస్తుంది. అండర్ 30Kలో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి దీని యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వస్తే 6.74 ఇంచ్తో వచ్చిన 1.5K 120Hz AMOLED డిస్ప్లే ఇచ్చారు. 1000 nits పీక్ బ్రైట్నెస్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. దీంట్లో ఎటువంటి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ లాంటి ప్రొడక్షన్ అయితే ఇవ్వలేదు, జనరల్గా గొరిల్లా గ్లాస్ అయితే ఇచ్చారు. రెండు డిస్ప్లేస్ ఆల్మోస్ట్ మీకు సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే స్లైట్లీ రియల్మీ GT60 దీనికంటే పెద్దగా అయితే ఉంటుంది. అండ్ Android 14 అవుట్ ఆఫ్ బాక్స్తో 4 years OS అప్డేట్స్, 6 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఇదే OnePlusలో చూసినట్టయితే, ఇప్పుడు OnePlusలో చెప్పాను కదా, రియల్మీలో చూసినట్టయితే మీకు 3 years ప్లస్ 5 years అయితే ఇస్తారనమాట ఈ యొక్క అప్డేట్స్ విషయంలో. అండ్ దీనికి కూడా స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్, LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ దీని యొక్క కెమెరా విషయానికి వస్తే 50+8 డ్యువల్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ 16 MP. అండ్
50 మెగాపిక్సెల్ సోనీ LY-TIA అనే కెమెరా సెన్సార్ అయితే ఇచ్చారు కొత్తది. 8 మెగాపిక్సెల్స్ ఏదో ఒక సోనీ కెమెరా అయితే ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ ఏ సెన్సార్ వాడారనే చెప్పలేదు. ఇంకా ఫ్రంట్ సైడ్ ఏమీ అయితే చెప్పలేదు. అందుకోసమే నేను ఫ్రంట్ సైడ్ ఆ యొక్క ఫస్ట్ పాయింట్ అయితే చెప్పాను మీకు ముందుగానే. అండ్ దీంట్లో కూడా 5500 mAh బ్యాటరీ ఇచ్చారు. అలాగే 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఏమంటే ఓవర్ కంపేర్ విత్ రియల్మీ GT60 దీంట్లో మీకు మెటల్ బాడీ ఉంటుంది, అలర్ట్ స్లైడర్ ఉంటుంది, తర్వాత బ్యాక్ సైడ్ కూడా మీకు మెటల్ బ్యాక్తో అయితే ఇచ్చారనమాట. హవెవర్ రియల్మీలో మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. సో ఒకటి ఉంటే ఒకటి ఉండడం లేదు, ఇంతే రెండు ఆల్మోస్ట్ మీకు సిమిలర్తో అయితే వస్తుంది. సో ఇక రెండు మొబైల్స్ అయితే చాలా బెస్ట్గా అయితే ఉంటాయి, ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. ఈ యొక్క ఆఫర్స్ ఉన్నందుకు ఆ తర్వాత బెస్ట్ అండ్ 30K కేటగిరీలో తక్కువకి వచ్చినాయి కాబట్టి ఈ యొక్క వీడియో అయితే నేను చేసినట్టు అనమాట. ఈ యొక్క OnePlus Nord 4 మొబైల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు. అండ్ లాస్ట్లో ఒక ప్రో మొబైల్ చెప్తాను అన్నాను కదా, అదే మీకు వివో నుంచి Vivo T3 Ultra అనమాట. ఈ యొక్క మొబైల్స్ కూడా మీకు 30Kలో ఒకవేళ బెస్ట్ కెమెరా కావాలనుకుంటే మీరు Vivo T3 Ultra జోలికి అయితే వెళ్ళొచ్చు. దీంట్లో మీకు చాలా అద్భుతమైన సెన్సార్స్తో బెస్ట్ కెమెరా, ఓవరాల్గా బెస్ట్ ప్యాకేజ్ అయితే వస్తుంది. డెఫినెట్గా మీ యొక్క ప్రియారిటీ కెమెరా అయినట్టయితే 30K బడ్జెట్లో Vivo T3 Ultra మీరు కళ్ళు మూసుకొని తీసుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అలాగే ఇంకోటి Neo 9 Pro కూడా ఉంది, కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్గా Vivo T3 Ultra పెట్టుకోవడం అయితే మంచిది. ఇదనమాట ఈ యొక్క రెండు స్మార్ట్ ఫోన్స్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి బై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తూ అయితే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.